పుచ్చ రైతులకి ప్రధాన సమస్య మనకి నాటిన తర్వాత చనిపోవడం. మీరు నాటిన తర్వాత చనిపోకుండా ఉండాలంటే మీరు ప్రధానంగా ఫిప్సోల్ వారి జీవన ఎరువులు వాడుకోవాలి. శక్తి మ్యాక్స్, సూపర్ ట్రై, సూపర్ సాయిల్ వాడుకోవడం వల్ల మీకు మొక్క నుంచి వేరుకుళ్ళు కానీ భూమి నుంచి వచ్చే అన్ని తెగుళ్ళు తగ్గిపోవడం వల్ల మీకు చనిపోవడం అనేది జరగదు. తర్వాత చెట్టు బాగా తీగ బాగా సాగుతుంది, చెట్టు బాగా నాణ్యంగా పెరుగుతుంది. తర్వాత మనం సూర్య మ్యాక్స్ తర్వాత సూపర్ ట్రై, సూపర్ సాయిల్ వాడుకోవడం వల్ల బాగా నాణ్యంగా పూత రావడం, తర్వాత కాయ సైజు బాగా రావడం జరుగుతుంది. తర్వాత ఈ కాయ సైజులు బాగా రావడానికి మనము హార్టీ కింగ్ వాడుకుంటే మనకు బాగుంటుంది. పుచ్చలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చెట్టు చనిపోవడమే మెయిన్. చెట్టు చనిపోకుండా ఉంటే ఏదైనా వదిలి కాపాడుకుంటాడు రైతు. చెట్టు చనిపోతే రైతు చాలా దెబ్బతినేస్తాడు. ఏది వాడినా రిజల్ట్ లేదు. నేను వాడేసినాను. ఫిప్సాల్ వాడినాక నాకే అనిపించింది, నేను 10 మంది రైతులకు చెప్పాలనిపించింది, దానివల్ల నేను చెప్తున్నాను. చెట్టు బాగా పెరగడం కానీ, పిందులు బాగా దిగడం, సైజులు అన్ని గ్రోత్ బాగున్నాయి. సైజు బాగా వచ్చింది, బాగున్నాయి సార్ సైజులో. చెట్లు చనిపోవడం అయితే ఆగిపోయింది. రేపు ఎవరైనా పుచ్చ రైతులు దీన్ని వాడచ్చా? ఖచ్చితంగా వాడచ్చు సార్. ఎందుకు వాడాలి పుచ్చ రైతులు? పుచ్చ రైతులు అంటే మామూలుగా మనం ఎన్నో రకాలు వాడతాం సార్. దేనికి కంట్రోల్ కాకుండా దీనికి కంట్రోల్ అవుతున్నది సార్. చెట్టు చనిపోకుండా ఉండేదానికి ఫస్ట్ ఒకటి, రెండోది గ్రోత్ తీగి బాగా వస్తుంది, 3 కాపు బాగా దిగుతుంది, 4 సైజులు బాగా వస్తుంది, 5ది తోట ఎక్కువ దినాలు నిలబడుతుంది. సో ఖచ్చితంగా ఫిప్సోల్ వారి జీవన ఎరువులు వాడండి.